హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు ప్రవళిక. నాది నిజామాబాద్ డిస్టిక్. లాస్ట్ 7 years బ్యాక్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. గత 6 years నుండి నేను అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. అసలు ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి, ఎలక్ట్రాలసిస్ వల్ల యూజెస్ ఏంటి? చాలామంది లేడీస్ సఫర్ అవుతూ ఉంటాడు అన్వాంటెడ్ హెయిర్ వల్ల. లైక్ చిన్ కానీ, అప్పర్ లిప్ కానీ, సైడ్ లాక్స్ కానీ, ఫేషియల్ హెయిర్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు బయటికి రావడానికి కూడా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ చూస్ చేసుకోవాలి, ఏ ట్రీట్మెంట్స్ అయితే మార్కెట్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందో లేదో అని వాళ్ళకి చాలా డౌట్స్ రేస్ అవుతూ ఉంటాయి. మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ లైక్ ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి అంటే, ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల పర్మనెంట్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇది ఏంటి అంటే FDA అప్రూవ్డ్ మెథడ్ అండి. ఇది ఫ్రమ్ USA మెథడ్. ఇది చాలా ఓల్డెస్ట్ ప్రాసెస్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా ఏమి కూడా ఉండదు. ఇంకోటి ఏంటి అంటే నార్మల్ మెథడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. నార్మల్ మెథడ్స్కి మన ఎలక్ట్రాలసిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ మెథడ్స్ లైక్ వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, షేవింగ్, ప్లకింగ్ ద హెయిర్, ఇట్లాంటివి ఏంటి అంటే జస్ట్ నార్మల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. బయట ఉన్న హెయిర్ మాత్రమే రిమూవ్ అవుతుంది. బట్ లోపల నుండి అనేది మనకి పూర్తిగా వెళ్ళిపోదు, రూట్ అలాగే ఉంటుంది. కానీ ఎలక్ట్రాలసిస్లో ఏం చేస్తాము అంటే మనము ప్రతి హెయిర్ ఫాలికల్ని కూడా ట్రీట్ చేస్తాము. ఒక్కొక్క ఫాలికల్ని టార్గెట్ చేసి రూట్ నుండి మనము తీసేస్తాం అన్నమాట. సో దీనికి ప్రాసెస్ ఏంటి, మెథడ్ ఏంటి అని చాలామందికి అవేర్నెస్ లేదు. ఇది ఎలా చేస్తారు, అసలు ఇలా చేయడం వల్ల పర్మనెంట్గా హెయిర్ అనేది రిమూవ్ అవుతుందా, మళ్ళీ లైఫ్లో మళ్ళీ వస్తుందా అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. దీని ప్రాసెస్ ఏంటి అంటే, మనం హెయిర్ కన్నా చాలా సన్ననైన నిడిల్ ప్రోబ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రోబ్ ఏం చేస్తాము అంటే ఫాలికల్కి ఇన్సర్ట్ చేసేసి చిన్న ఇంటెన్సిటీ అనేది పాస్ చేస్తాము. సో పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఫాలికల్ ఏదైతే రూట్ ఉంటుందో రూట్ పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ ఏదైతే హెయిర్ గ్రోత్ అక్కడ ఉంటుందో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హెయిర్ రూట్ నుండి హెయిర్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ గ్రోత్ అనేది రాకుండా అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఎలక్ట్రాలసిస్ ఎవరికి సూటబుల్ అని కూడా కొందరికి డౌట్స్ ఉంటాయి. ఎలక్ట్రాలసిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్. కొందరికి వైట్ హెయిర్ ఉంటుంది, కొందరికి బ్లాండ్ హెయిర్, థిక్ హెయిర్, థిన్ హెయిర్, చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంటాయి. కానీ ఎలక్ట్రాలసిస్ మాత్రం అన్ని టైప్స్ ఆఫ్ హెయిర్ని కూడా ట్రీట్ చేస్తుంది. కొందరికి నార్మల్గా మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇలా ఈ ప్రాసెస్తోని మేము హెయిర్ రిమూవ్ చేస్తాము, మా దగ్గర ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ అదంతా టెంపరీ రిడక్షన్ మాత్రమే. టెంపరీగానే హెయిర్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఎలక్ట్రాలసిస్లో ప్రతి టైప్ ఆఫ్ హెయిర్కి, ప్రతి హెయిర్ కలర్ ఉన్నా ఏ కలర్ హెయిర్ అయినా కానీ రిమూవ్ అవుతుంది పర్మనెంట్గా. మళ్ళీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు. దీంట్లో ఏంటి అంటే మనకి 3 stages ఆఫ్ హెయిర్ ఉంటుంది, లైక్ ఆనజాన్, క్యాటజాన్, టేలజాన్. సో ఈ 3 types ఆఫ్ హెయిర్ అంటే 3 stages ఆఫ్ హెయిర్ ఉంటుంది. ప్రతి హెయిర్ ఏంటి అంటే ఆనజాన్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మనం హెయిర్ని ట్రీట్ చేసినప్పుడు హెయిర్ ఏమవుతుంది అంటే తొందరగా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేసి ఉంటుంది. ఓ క్లయింట్కి కొన్ని సెషన్స్ ఉంటాయి, కొంతమంది క్లయింట్స్కి ఎక్కువ సెషన్స్ పట్టొచ్చు, కొంతమంది క్లయింట్స్కి తక్కువ సెషన్స్ పట్టొచ్చు. డిపెండ్స్ ఆన్ హెయిర్ అన్నమాట. థిక్ గ్రోత్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్కువ పడతాయి, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొన్ని తక్కువ సిట్టింగ్స్ పడతాయి. బట్ మినిమం 8 to 10 సిట్టింగ్స్ అయితే కంపల్సరీ పడుతుంది. దీంట్లో ఆనజాన్ ఫేజ్లో ఉన్నప్పుడు హెయిర్ని ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హెయిర్ అన్నమాట. సో ఈ స్టేజ్లో హెయిర్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ అనేది తొందరగా రెడ్యూస్ అయ్యి తొందరగా హెయిర్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు PCOD ప్రాబ్లం ఉంది, PCOS ప్రాబ్లం ఉంది, సో థైరాయిడ్ ఉంది, మాకు హెల్త్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి, బట్ మేము ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, దీనివల్ల ఏమన్నా ఇష్యూ అవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ PCOS ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ ఆలోచించకుండా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. PCOS వల్ల హెయిర్ సర్కిల్ ఎలా ఉంటుందంటే తీసేసిన ప్రతి ఫాలికల్ కూడా మళ్ళీ కొత్త ప్లేస్లో హెయిర్ గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది. వన్స్ ట్రీట్మెంట్ చేసిన హెయిర్ మళ్ళీ రాకుండా ఇంకో ప్లేస్లో పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది.
సో అప్పుడు ఏం చేసామంటే కొన్ని సెషన్స్ అయితే మ్యాండేటరీ వాళ్ళకి, లైక్ ఫ్యూ సెషన్స్ అని కాకుండా కొన్ని ఎక్కువ సెషన్స్లో పర్మనెంట్గా హెయిర్ అనేది తీసేస్తాము మనము. ఈ హెయిర్ గ్రోత్ అనేది ఎందుకు వస్తుంది అంటే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వల్ల, పీసీఓడి ప్రాబ్లమ్స్ అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మందికి. ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ ఇన్ చిన్, ఐబ్రోస్, సైడ్ లాక్స్, నెక్ ఏరియా. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్ ఐబ్రో షేపింగ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ పెయిన్ ఉంటుందా ఈ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు, ఎలా అంటే చాలా ఎక్కువ పెయిన్ ఉంటుందా, ఎంత టైం పడుతుంది అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి. సో ఇదేంటి అంటే చాలా మినిమల్ పెయిన్, లైక్ వేరియబుల్ పెయిన్, ఎక్కువ ఉండదు పెయిన్. ప్రతిసారి గ్రోత్ అనేది తగ్గిన కొద్దీ టైం కూడా తగ్గుతూ వస్తుంది. వన్స్ ఒక 3 to 4 సెషన్స్ తర్వాత ఏమవుతుంది అంటే థిక్ ఉన్న హెయిర్ కాస్త థిన్ అయిపోతుంది, ఫాలికల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ ఫాలికల్ డెన్సిటీ తగ్గినప్పుడు గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో టైం కూడా తక్కువ అవుతుంది. దానివల్ల మినిమల్ పెయిన్ అండ్ వేరియబుల్ పెయిన్ ఉంటుంది, ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అన్నమాట. వన్స్ మనకి కొన్ని సెషన్స్ తర్వాత లైక్ ఫ్యూ మంత్స్ టైం పడుతుంది, ఓపిక్గా ఉండాలి. మళ్ళీ వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ఇట్లాంటి వైపుకి మళ్ళీ వెళ్ళకూడదు. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక దీనికి స్టిక్ అయి ఉండాలి. మళ్ళీ నార్మల్ మెథడ్స్ మళ్ళీ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది 100% సేఫెస్ట్ మెథడ్ అండి. ఎలక్ట్రాలసిస్ చేయించుకున్న వాళ్ళు లైక్ 4 to 5 years అవుతుంది. టిల్ టుడే వాళ్ళకి ఎలాంటి గ్రోత్ కూడా మళ్ళీ రాలేదు. ఇంకోటి మన దగ్గర ఈ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లైక్ డిపిఎన్స్, వాట్స్, లెంటికోస్, ఇంకా మీలియస్. ఇవి కూడా చాలా మందికి యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. మనకి కంటి దగ్గర, నెక్ ఏరియాస్లో చాలా మందికి చిన్న చిన్న డాటెడ్ లాగా బ్లాక్ కలర్ స్పాట్స్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటిని ఏంటి అంటే డిపిఎన్స్ అంటారు అండ్ లెంటికోస్ కూడా అని కూడా అంటారు. వాటిని చూసి కొందరు ఏమనుకుంటారు అంటే నాకు పుట్టుమచ్చలు లైక్ మోల్స్ వస్తున్నాయా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వన్స్ అది ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మళ్ళీ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది. డిపిఎన్స్ అంటే డర్మటాసిస్ పాపులా నయాగ్రా. ఇది జెనెటిక్స్ వల్ల రావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా రావచ్చు. కొందరు ఏమనుకుంటారు అంటే వాట్స్, లెంటిగోస్. సో అది స్ప్రెడ్డింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తీయించుకుంటే మాత్రం స్ప్రెడ్డింగ్ అక్కడికి అయిపోయి రూట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా అక్కడికి స్టాప్ అయిపోతుంది. వన్స్ ఇగ్నోర్ చేసామంటే అది అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి సైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది 100% సేఫా లేక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని కూడా అడుగుతారు. ఇది చాలా సేఫెస్ట్ ప్రాసెస్ అండ్ 100% గ్యారంటీ ట్రీట్మెంట్. వన్స్ మనం ఒక ఫాలికల్ని ట్రీట్ చేశాక అక్కడ మళ్ళీ ఫాలికల్ అంటే హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అసలే ఉండదు. చాలా మంది పీసీఓఎస్ వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్ మెథడ్ అండి, సేఫెస్ట్ ప్రాసెస్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు మేము హోమ్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము, లైక్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తున్నాము. చాలామంది అన్వాంటెడ్ హెయిర్ వల్ల బయటికి రావడం, చేయించుకోవడం లాంటిది అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి చేయించుకోవడం అన్ఈజీగా ఉంది సార్, మేడం మీరే రండి, సో హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా అని చాలామంది అడగడం వల్ల రీసెంట్గా హోమ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అసలు అనగా ఎలక్ట్రాలసిస్ మోటివ్ ఏంటి అంటే హెయిర్ని పర్మనెంట్ రిమూవ్ చేయడంతో పాటు లైఫ్ లాంగ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, అంటే ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండేలా చేయడం అన్నమాట. దీంట్లో హెయిర్ ట్రీట్మెంట్స్తో పాటు స్కిన్ ట్రీట్మెంట్స్ లైక్ డిపిఎన్స్ కానీ వాట్స్ రిమూవల్, ఈ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే డిపిఎన్స్ వన్స్ రిమూవ్ చేశాక సేమ్ ప్లేస్లో మళ్ళీ డిపిఎన్ కానీ వాట్ కానీ లెంటిగో కానీ మళ్ళీ పాపప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. మనకి హెయిర్ ట్రీట్మెంట్స్తో పాటు స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. డిపిఎన్స్, వాట్స్ రిమూవల్ ట్రీట్మెంట్, డిపిఎన్ రిమూవల్ ట్రీట్మెంట్, లెంటిగో రిమూవల్ ట్రీట్మెంట్. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే డిపిఎన్ వాట్స్ అంటే నార్మల్ పుట్టుమచ్చల్లాగా అనుకుంటున్నారు, కానీ అవి పుట్టుమచ్చలు కావు, పుల్పీర్లు అంటారు మన భాషలో. పుల్పీర్లు అని చెప్పేసి వాటిని మనం స్కిన్ ట్యాగ్స్ కూడా అంటాము.
సో అవి చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మనం తీసేస్తే మళ్ళీ అవి పెరగకుండా అక్కడికే గ్రోత్ అనేది స్టాప్ అయిపోయి మళ్ళీ రాదు. మళ్ళీ కొత్త ప్లేస్లో కూడా అది పాపప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. సో మనకి పింపుల్స్ అవన్నీ వచ్చినప్పుడు కూడా ఇగ్నోర్ చేయకుండా తొందరగా కన్సల్ట్ అవ్వాలి. హోమ్ హోమ్ డెలివరీ అంటే ఇంటికి వచ్చి కూడా చేస్తా అంటున్నారు కదా ట్రీట్మెంట్. మరి చార్జెస్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? సేమ్ ఫిక్స్డ్ చార్జెస్? సేమ్ ఛార్జెసే ఉంటాయి. ఛార్జెస్ అయితే ఏం డిఫరెంట్ ఉండదు. ఏంటి అంటే సెషన్స్, కొందరు సెషన్స్ లాగా ప్లాన్ చేసుకుంటారు అమౌంట్, కొందరు ప్యాకేజ్ లాగా ప్లాన్ చేసుకుంటారు. సో అమౌంట్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు అనీజీగా కంఫర్టబుల్ లేరు కాబట్టి మేము హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఛార్జెస్ అనేది డిఫరెంట్ ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకున్న ఒకే ప్రైస్ ఉంటుంది, హోమ్ సర్వీస్ ఉన్న ఒకే ప్రైస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైసిస్ కి కావచ్చు మీరు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. కొందరు ఇది పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, అమౌంట్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి కూడా చాలా మందికి బడ్జెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వేరే ట్రీట్మెంట్స్ చేసుకుంటాం నార్మల్గా, మనం బయట వేరే ట్రీట్మెంట్స్ అవన్నీ మార్కెట్లో చూస్తుంటాం. బట్ దీంట్లో ఏంటి అంటే దాంట్లో లైఫ్ లాంగ్ పెట్టాల్సి వస్తుంది మనకి, అది పర్మనెంట్ కాదు. వన్స్ చేస్తున్న కొద్దీ అది మళ్ళీ రీగ్రోత్ వస్తూనే ఉంటుంది. కానీ దీంట్లో ఫ్యూ సెషన్స్ తర్వాత గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దాంట్లో పెట్టే అమౌంట్ దీంట్లో పెడితే కంపారిటివ్లీ సేమ్ అమౌంటే ఉంటుంది. బట్ అది లైఫ్ లాంగ్ పెట్టాలి. దీంట్లో లైక్ ఇన్స్టాల్మెంట్లు అట్లా పే చేసుకున్నా అని తక్కువ అమౌంట్లోనే ఉంటుంది. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మరి ఎక్కువేం ఉండదు. ఎంతవరకు సేఫెస్ట్ ప్రాసెస్ ఇది? ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి కూడా ఉండవు. ఇది 100% సేఫెస్ట్ ప్రాసెస్. నార్మల్గా లేజర్ ట్రీట్మెంట్కి ఎలక్ట్రాలసిస్కి ఏంటి అంటే, లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసి జస్ట్ రిడక్షన్ మాత్రమే. అది పైన హెయిర్ని మాత్రమే రిడక్షన్ చేస్తుంది. లైక్ ఫ్యూ మంత్స్ 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అది దానికి ఫ్యూ సెషన్స్ పడతాయి. కానీ ఎలక్ట్రాలసిస్లో ఏంటి అంటే మనం కొన్ని సెషన్స్ లైక్ 14 to 15 సెషన్స్ తర్వాత హెయిర్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఫ్రమ్ ఫాలికల్ నుండి తీస్తున్నాం హెయిర్ మనం కాబట్టి కంప్లీట్గా గ్రోత్ అనేది మళ్ళీ లైఫ్ లాంగ్ రాదు. ఈ సెషన్స్ ఎంత టైం తీసుకుంటాయి? డిపెండ్స్ ఆన్ ఏరియా అండ్ డిపెండ్స్ ఆన్ గ్రోత్ అండి. మనకి అప్పర్ లిప్కి కొంత టైం పట్టవచ్చు, చిన్కి ఎక్కువ టైం పట్టవచ్చు కంపేర్ టు అప్పర్ లిప్. ఎందుకంటే చిన్కి గ్రోత్ అనేది థిక్నెస్ ఉంటుంది. సో మనం చేసే ట్రీట్మెంట్ ఫాలికల్ని కాన్సన్ట్రేట్గా చేస్తాం కాబట్టి ఎక్కువ టైం పట్టవచ్చు. సైడ్ లాక్స్కి ఒక టైం పట్టవచ్చు. సో కంపేరిటివ్లీ మనకి ఒక ఏరియాకి పట్టిన టైం ఇంకో ఏరియాకి పట్టకపోవచ్చు. లైక్ అప్రాక్సిమేట్గా 1.5 hours 2 hours బిట్వీన్లోనైతే కంపల్సరీ ఒక ఏరియాకి అయితే పడుతుంది. అంటే సెషన్స్ అంటున్నారు కదా, ఎన్ని మంత్స్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్? అంటే మొత్తం ఏదైనా కానీ స్పాన్ అంటుంది టైం? దీన్ని టైం ఏంటి అంటే మనం ఒకసారి 1 సెషన్ ప్లాన్ చేసుకున్నాక ఒక సెషన్కి ఇంకో సెషన్కి గ్రోత్ అనేది మనకి హెయిర్ పాపప్ అవ్వడానికి లైక్ 10 to 12 days టైం పడుతుంది. సో మనకి ట్వీజర్కి వచ్చే విధంగా ఉన్నప్పుడు అది మనం సెషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వన్స్ మనం సెషన్స్ అనేది రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్న కొద్దీ హెయిర్ గ్రోత్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. బట్ సెషన్స్ అయితే మ్యాండేటరీగా కంపల్సరీగా 12 to 15 days మధ్యలో ప్లాన్ చేసుకోవాలి. 6 months పడుతుందా టోటల్? మినిమం 6 to 7 months అయితే ఖచ్చితంగా పడుతుంది. అదే మీ ట్రీట్మెంట్లో ఓన్లీ అవుట్ సైడ్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇన్సైడ్ మెడికేషన్ లాంటివి కూడా ఏమైనా ఇస్తారా? మెడికేషన్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. బట్ ట్రీట్మెంట్ ద్వారానే చాలా మందికి హెయిర్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. మెడికేషన్ అయితే నాట్ మ్యాండేటరీ అంత దీంట్లో, ఈ ప్రాసెస్లో. స్కిన్ టైప్స్ ఎలక్ట్రాలసిస్ ఏ స్కిన్ టైప్ అయినా ఏ హెయిర్ టైప్కైనా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొందరికి సెన్సిటివ్ స్కిన్ అంటారు, కొందరికి చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. కానీ ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల. అన్వాంటెడ్ హెయిర్ని మాత్రమే మనం ట్రీట్ చేస్తాము. మనం స్కిన్ అదంతా పట్టించుకొని అవసరం లేదు. జస్ట్ మనం టార్గెట్ ఏంటి అంటే హెయిర్ ఫాలికల్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవడం అంతే.
అంటే ఇప్పుడు పీసీఓఎస్ తర్వాత చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ అనేది గర్ల్స్ ఎక్కువ చూస్తుంటాం కదా. సో అలాంటి క్యూర్ చేయాలంటే ఫస్ట్ అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ పీసీఓఎస్ ని కూడా తగ్గించుకోవడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో దాని వల్ల వచ్చిన అన్వాంటెడ్ హెయిర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? పీసీఓఎస్ ట్రీట్మెంట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. బట్ ఏంటి అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఎక్కడైతే పీసీఓఎస్ మెడికేషన్ హాస్పిటల్స్లో తీసుకుంటున్నారో ఆ మెడిసిన్స్ తీసుకుంటూ మనం పీసీఓఎస్ ఈ ఎలక్ట్రాలసిస్ కూడా చేయించుకోవచ్చు. సో ఎట్ ఏ టైమ్ బోత్ ద ట్రీట్మెంట్స్ యూ కెన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, మార్కెట్ లో పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి కదా. సో పర్మనెంట్ అంటే కూడా అవి సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ యథావిధి ఉంటుంది కదా. సో మీ ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితంగా లైఫ్ టైం మొత్తం పర్మనెంట్ గా క్యూర్ అవుతుందా? అవుతుంది. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ వన్స్ మనం ఒక్క హెయిర్ ఫాలికల్ని ట్రీట్ చేసిన తర్వాత, వన్స్ మనం ఎలక్ట్రాలసిస్ చూస్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక లైక్ ఫ్యూ సెషన్స్ ఉంటాయి మనకి, ఒక 15 to 16 సెషన్స్, లైక్ ఒక 6 months వరకు టైం ఉంటుంది. సో దీంట్లో మనం రెగ్యులర్గా సెషన్కి స్టిక్ అయి ఉండి ట్రీట్మెంట్కి స్టిక్ అయి ఉంటే కొన్ని మంత్స్ తర్వాత కంప్లీట్గా తగ్గిపోతుంది. మనం ప్రతి ఒక్క హెయిర్ని రూట్ నుండి తీస్తాం కాబట్టి మళ్ళీ అదే ప్లేస్లో అదే హెయిర్ ఫాలికల్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అస్సలే ఉండవు. ఆ రూట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనకి పెరగడానికి ఛాన్స్ అనేది ఉండదు కదా. సో మళ్ళీ ఇంకో ప్లేస్లో ఇంకో హెయిర్ గ్రోత్ అయినప్పుడు మనకి చెప్పాను కదా, లైక్ మనకి అందరికీ హెయిర్ సర్కిల్ అనేది ఒకేలా ఉండదు. కొందరికి స్లో గ్రోత్ ఉంటుంది, కొందరికి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో వీటన్నిటిని ట్రీట్ చేయడానికి మనకి సెషన్స్ అనేది మ్యాండేటరీ. సో ప్రతి సెషన్లో కొంత హెయిర్ మట్టుకి తగ్గుతూ వస్తుంది. సో అన్ని సెషన్స్లో అన్ని హెయిర్ అనేది ట్రీట్ చేశాక లైక్ 16 to 70 సిట్టింగ్స్ తర్వాత గ్రోత్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇదే కోర్స్ తీసుకోవడం కారణం అంటే ఇయర్స్ కారణం ఈ కోర్స్ని నేను చూస్ చేసుకోవడం వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే, చాలామంది అమ్మాయిలు అన్వాంటెడ్ హెయిర్ లైక్ చిన్ దగ్గర, అప్పర్ లిప్ దగ్గర పెరగడం వల్ల వాళ్ళు కంఫర్ట్గా బయటికి రాలేకపోవడం, అనీజీగా ఫీల్ అవ్వడం, ఏదన్నా ఫంక్షన్కి కానీ లైక్ ఏమన్నా వర్క్కి వెళ్ళే టైంలో నాకు ఇది ఉంది అని చాలామంది ఆగిపోతున్నారు. సో నేను టెంపరీ మెథడ్స్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్గ్రోత్ ఆఫ్ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ప్రతిసారి ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది కూడా వచ్చే ప్రతి హెయిర్ ఫాల్ కూడా స్ట్రాంగ్గా రీగ్రోత్ వస్తుంది మళ్ళీ. సో దానిని చూసి నేను ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ మేకప్స్ లైక్ బ్రైడల్ మేకప్, హెచ్డి మేకప్స్, వాటర్ ప్రూఫ్ మేకప్, ఇంకోటి నాన్ మేకప్ లుక్, చాలా మేకప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్లయింట్స్ ఏదైతే చూస్ చేసుకుంటారో ప్రతి ఒక్క మేకప్ కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే మన టీమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇంకా శారీ డ్రేపింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, బ్రైడల్ హెయిర్ స్టైల్స్, నార్మల్ పార్టీ హెయిర్ స్టైల్స్, పార్టీ మేకప్ లుక్, ఇంకా ప్రీ ప్లేటింగ్ సర్వీసెస్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటివరకు చాలామందికి మేకప్స్ అండ్ సినిమా ఆర్టిస్ట్లకి వాళ్ళకు కూడా మేకప్ చేశాను. లైక్ 6 years నుండి అనగా ఎలక్ట్రాలసిస్ కన్సల్టేషన్ కోసం వెబ్సైట్లో మనకి అనగా skinhair.inలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్లో అనగా ఎలక్ట్రాలసిస్ అంటే డీటెయిల్స్ కూడా వస్తాయి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ అనగా ఎలక్ట్రాలసిస్ అని సెర్చ్ చేసిన అనగా ఎలక్ట్రాలసిస్ వీడియోస్ అవన్నీ కూడా చూడొచ్చు. అనగా ఎలక్ట్రాలసిస్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే లొకేషన్ వచ్చేసి ఉప్పల్లో కమ్యూనిటీ హాల్ బిసైడ్ ఆఫ్ ఓపెన్ జిమ్, లక్ష్మారెడ్డి కాలనీ అండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8688975525. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.